హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ప్రవళిక, వర్కింగ్ యాజ్ ఎగ్జిక్యూటివ్. ఇది చాలా టెట్లలో డిఎస్సిలో మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్. ఇది రేఖా చిత్రాల యొక్క రకాలు ఇచ్చి అందులో ఎక్స్ అక్షం దేనిని సూచిస్తుంది, వై అక్షం దేనిని సూచిస్తుంది అని చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సోపాన చిత్రంలో ఎక్స్ అక్షం దేనిని సూచిస్తుంది, ఆప్షన్స్ 4 ఇచ్చి ఆన్సర్ అడుగుతాం. లేకపోతే సోపాన చిత్రంలో వై అక్షం దేనిని సూచిస్తుంది, లేకపోతే పౌనపుణ్య వక్రం ఎక్స్ అక్షం దేనిని సూచిస్తుంది, వై అక్షం దేనిని సూచిస్తుంది. ఇలా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ సోపాన చిత్రంలో ఎక్స్ అక్షం దేనిని సూచిస్తుందో తెలుసుకుందాం. ఎక్స్ అక్షం తరగతి అంతరాన్ని సూచిస్తుంది. ఎక్స్ అక్షం దేనిని సూచిస్తుంది సోపాన చిత్రంలో? తరగతి అంతరాన్ని సూచిస్తుంది. వై అక్షం దేనిని సూచిస్తుంది అంటే పౌనపుణ్యాన్ని సూచిస్తుంది. సోపాన చిత్రంలో ఎక్స్ అక్షం తరగతి అంతరాన్ని, వై అక్షం పౌనపుణ్యాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ పౌనపుణ్య వక్రం. పౌనపుణ్య వక్రంలో ఎక్స్ అక్షం తరగతి మధ్య విలువను సూచిస్తుంది. పౌనపుణ్య వక్రంలో ఎక్స్ అక్షం తరగతి మధ్య విలువను సూచిస్తుంది. నెక్స్ట్ వై అక్షం ఏం సూచిస్తుంది? పౌనపుణ్యం. సోపాన చిత్రంలో ఎక్స్ అక్షం తరగతి అంతరం, వై అక్షం పౌనపుణ్యం. పౌనపుణ్య వక్రంలో ఎక్స్ అక్షం మధ్య విలువ, వై అక్షం పౌనపుణ్యం. పౌనపుణ్య బహుభుజి. పౌనపుణ్య బహుభుజిలో కూడా సేమ్, తరగతి యొక్క మధ్య విలువ, ఎక్స్ అక్షం తరగతి మధ్య విలువను సూచిస్తుంది. నెక్స్ట్ వై అక్షం పౌనపుణ్యాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ ఆరోహణ సంచిత పౌనపుణ్య పట్టిక ఏం చూపిస్తుందంటే ఎక్స్ అక్షము ఎగువ హద్దు, ఎక్స్ అక్షము ఎగువ హద్దు, వై అక్షము ఆరోహణ సంచిత పౌనపుణ్యం. నెక్స్ట్ అవరోహణ సంచిత పౌనపుణ్యంలో ఎక్స్ అక్షము దిగువ హద్దును సూచిస్తుంది. ఇందులో అవరోహణ సంచిత పౌనపుణ్యం. మోస్ట్లీ మొత్తం వై అక్షాలు మొత్తం పౌనపుణ్యమే ఉంటుంది, ఎక్స్ అక్షం ఒక్కటే మారుతుంది. ఇందులో సోపాన చిత్రంలో తరగతి అంతరం, పౌనపుణ్య వక్రంలో మధ్య విలువ, పౌనపుణ్య బహుభుజిలో మధ్య విలువ, ఆరోహణ సంచిత పౌనపుణ్య వక్రంలో ఎగువ హద్దు, అవరోహణ సంచిత పౌనపుణ్య వక్రంలో దిగువ హద్దు. ఇందులో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే పౌనపుణ్య వక్రము ఎక్స్ అక్షం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ తరగతి అంతరం, బి మధ్య విలువ, సి ఎగువ హద్దు, 4 దిగువ హద్దు. ఇందులో మనకి ఏంటిది? మధ్య విలువ దేన్ని సూచిస్తుంది? ఎక్స్ అక్షాన్ని సూచిస్తుంది. ఎక్స్ అక్షము మధ్య విలువను సూచిస్తుంది అని మనకు అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది మోస్ట్లీ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఆరోహణ అవరోహణ. ఆరోహణ అన్నప్పుడు ఎగువ హద్దా దిగువ హద్దా అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. మనం మోస్ట్లీ ఎక్కువ ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. మనం అందుకే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆరోహణ సంచిత పౌనపుణ్యము, అవరోహణ సంచిత పౌనపుణ్యము. నెక్స్ట్ కమ్మి చిత్రము సోపాన చిత్రం యొక్క భేదాలు తెలుసుకుందాం. కమ్మి చిత్రం, సోపాన చిత్రం. కమ్మి చిత్రంలో దీర్ఘచతురస్రాలు వెడల్పులు సమానంగా ఉంటాయి. కమ్మి చిత్రాల్లో దీర్ఘచతురస్ర వెడల్పులు సమానంగా ఉంటాయి. అదే సోపాన చిత్రంలో సమానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఉండాలని రూల్ లేదు, సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. ఉండాల్సిన అవసరం లేదు. కానీ కమ్మి చిత్రంలో దీర్ఘచతురస్ర వెడల్పులు ఎప్పుడు సమానంగా
ఉంటాయి. ఇవి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే కింది వాటిలో సరి అయినదేది సరికానిదేది అని అడిగినప్పుడు ఇవి వీళ్ళొచ్చు. ఇప్పుడు సోపాన చిత్రం ఉంది. సోపాన చిత్రం గురించి ఇచ్చి 3 పాయింట్స్ ఏం ఇవ్వచ్చు. ఎక్స్ అక్షం తరగతి అంతరాన్ని సూచిస్తుంది, వై అక్షం పౌనపున్యాన్ని సూచిస్తుంది. ఆప్షన్ సి దీర్ఘచతురస్రాల వెడల్పులు ఖచ్చితంగా సమానంగా ఉండాలి అనిచ్చి కింది వాటిలో సరికానిదేది అని అడుగుండొచ్చు. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, చాలా వరకు సమానంగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి అన్న నియమం లేదు. కానీ కమ్మి చిత్రాలలో మాత్రం దీర్ఘచతురస్రాల వెడల్పును ఖచ్చితంగా సమానంగా ఉండాలి. ఇది జస్ట్ బై హార్ట్ చేయాల్సిన పనే, ఇందులో పెద్ద శ్రమ అవసరం లేదు. మ్యాథ్స్ రాని వాళ్ళైనా వచ్చిన వాళ్ళైనా ఈ క్వశ్చన్ని కొంచెం శ్రద్ధ పెట్టి ఒక 5 మినిట్స్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇవి బట్టి పడితే నేర్చుకోవచ్చు. ఈజీగా 1 మార్కు స్కోర్ చేయొచ్చు. ఇది రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్. నేను చాలా టెట్లలో చూసిన ఈ క్వశ్చన్.